అందరికీ కావాల్సిన నిన్నైన మేలు అనుదినము మాకు అనుగ్రహించునైనా. హల్లెలూయా. సాయంకాలం ఆరాధన మా తండ్రి ప్రారంభం అవుతుండగా ఇంకా ఎవరైతే సిద్ధపడుతున్నారో వారికి మంచి మనసును సమయాన్ని ఈ యొక్క దినాల్లో మా తండ్రి ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా చూసుకోవచ్చు మా తండ్రి. మరి ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని ఫోన్లు కూడా అందరికీ స్తోత్రాలైనా మా సంఘస్థులు మేము చూసుకున్నట్టుకు మాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి అనేక తెలుస్తూ మా తండ్రి లేనటువంటి వారు కూడా తీసుకుని కావాల్సిన వాళ్ళకు మెండైన మేలు వాళ్ళకి ఆశీస్సులు కుమరించిన సమయన మా తండ్రి వాక్యాన్ని ప్రారంభించుకుని సిద్ధపడుతుండగా మరి అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి మరి ఈ యొక్క సువార్తను చాటించుటకు చేస్తున్నటువంటి వారిని ఆశీర్వదించి బలపరిచి మేమందరూ విని అది బిడ్డలు ఏర్పాటు చేయండి. ప్రత్యేకంగా మా యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా గుంటూరు కోసం ప్రార్థన చేస్తున్నాను. గుంటూరులో మన ఆయన అనేక మంది సేవకులు అడుగు పెట్టేటువంటి కాలు పెట్టేటువంటి ప్రదేశం అయింది. కానీ ఏసన్న గారు కానీ మహా 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 గనులు మా తండ్రి పైన అడుగు పెట్టేటటువంటి ప్రదేశం మా తండ్రి మేము మీ యొక్క ప్రేమను బిడ్డలు అంటుండగా ఎటువంటి ఆపదలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి, ఆశీర్వదించండి. ఎందుకంటే మా తండ్రి ఆనాటి రోజుల్లో వారు బలమైన సేవను మా తండ్రి వారు ఇక్కడ చేసి ఉన్నారు. మా తండ్రి మేము మీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంటుండగా ఆశించి బలపరిచి కాబట్టి ఏ ఆపద ఏది మా తండ్రి రాకుండా మాకు మా సంఘాన్ని బలపరిచి కాపాడండి. ప్రత్యేకంగా వారు చేసిన సేవలు గుర్తు మా తండ్రి వారి సేవలనే మా తండ్రి ఈ రోజులో గుంటూరులో మాకు ప్రతిఫలిస్తుంది. ఎందుకంటే మా తండ్రి ఒక క్రైస్తవ రాష్ట్రంలోనే ఉంది, నగరంలోనే ఉంది ఆయన. ఎందుకంటే అనేక సంఘాలు అనేక సేవా పరిచయంలో మా తండ్రి చేసినటువంటి పాత ఆనాటి రోజుల నుంచి ఈనాటి వరకు ఏమాత్రము తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నారు, అనేక చూపిస్తున్నారు. మా తండ్రి మీ యొక్క రాకడ సమయంలో ప్రతి మోకాలు వంగాలని చెప్పుకున్నారు. కులం లేదు, మతం లేదు, అందరూ మా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి మోకాలు మీరు యొక్క సంఘాన్ని ఇచ్చున్నారు. మా తండ్రి అనేకమైనటువంటి అనేక ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అయినా కానీ మీరు భయపడద్దని చెప్పుకున్నారు మా తండ్రి. ఎందుకంటే మా తండ్రి కోవిడ్ అయినా కానీ ఇంకా అనేకమైనటువంటి శోధనలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మా తండ్రి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి తుఫాన్ వచ్చింది. ఇంకా అంతేకాకుండా మా తండ్రి కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఇవన్నీ వచ్చినప్పటికీ ఇది నేను రాకడకు ముందు వచ్చేటటువంటి కారణం అని చెప్పుకున్నారు. కాబట్టి మరి ఇప్పుడు వచ్చిన దీన్ని బట్టి కూడా ప్రతి మోకాలు వంగాలి, ప్రతి క్రైస్తవ బిడ్డ ఇంకా 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 మా తండ్రి వారు మారు మనసు పొంది మీ అందరి అధికమైన విశ్వాసంతో అధికమైన బలంతో అధికమైన విశ్వాసంతో వారికి ఉండటకు మా తండ్రి వాళ్ళకు మేలు అనిపించండి. అంతేకాకుండా మన ఆయన యొక్క రాత్రి కాల సమయాన్ని మేమందరూ వాక్యాన్ని సిద్ధపడుతుండగా సమస్తం మీ ఆధీనంలో ఉంచుకొని మరి కుటుంబ ఆరాధన అందరిని ఏర్పాటు చేసుకుని మీ గురించి ఇంకా ఎక్కువగా చేసుకునే ప్రార్థన భాగ్యాన్ని మా కుటుంబాలకి మా సంఘస్థులకి అందరికి అనుగ్రహించవలసింది నేను ప్రార్థన ప్రభు యేసు తండ్రి కుమార్ పెట్టి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని మహాకృపను బట్టి చేరువచ్చిన మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పండి, చేతులు ఎత్తి, నాకు సిగ్నల్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి ఒక పాట పాడుకుందాం. అమూల్య సహోదరి, ప్రమీల సహోదరి, సుహాసిని సహోదరి మనల్ని లీడ్ చేస్తారు. ఆ యొక్క పాట ద్వారా దేవుని మహిమ పంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. గీతాల్లో 57వ పాట. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంది ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలో నాయని నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ప్రభువా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి సాయంకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము నిర్గమాకాండము 13వ అధ్యాయములో ఉన్నటువంటి 17వ వచనములో ఉన్న కొన్ని సత్యాలను మనము ధ్యానించుకొని మన విశ్వాస జీవితానికి మనము ఆత్మీయంగా బలపరిచే స్థితిని అనుగ్రహించే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడుతున్నటువంటి వాక్యాన్ని మనము చూచినప్పుడు, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరిగిపోతురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని దేవుడు నడిపించలేదు. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మనందరికీ తెలుసు, బానిసత్వం నుంచి ఆ ఇశ్రాయేలీలందరినీ దేవాతి దేవుడు మోషే భక్తుని ద్వారా కనానుకు నడిపించడానికి అనేకములైనటువంటి అద్భుతాలు చేశారు. అనేకమైన తెగుళ్లను ఆ దేశంలోని దేవాసుదేవుడు మోషే భక్తుని ద్వారా ప్రవేశపెట్టారు. దేవుని యొక్క శక్తిని ఆ దేశంలో ప్రవేశపెట్టి వారందరికీ దేవుని యొక్క స్థితిని తెలియజేసిన స్థితిని మనం ఎప్పుడు చూస్తూనే వస్తున్నాం. తద్రీతిగా చివరకు ఫరో రాజు ఏం చేశాడంటే వారిని ఆ బానిసత్వం నుంచి విడుదల చేసి మోషే నాయకత్వం కింద పంపినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. సర్వసాధారణంగా మనుషులకు ఏ రీతిగా ఉంటుందంటే, ఒక విషయంలో సహాయం జరిగినప్పుడు ఇక సంతోషంతో వాళ్ళు ప్రయాణం అవుతారు. మనం ఈ బానిసత్వం నుంచి బయటికి వచ్చామని ఆ స్థితిలో నుంచి వారు యోగ్యమైనటువంటి స్థితిని తనకు తానుగా బలపరుచుకొని ప్రయాణించే స్థితిని ఇశ్రాయేలు ద్వారా ఈ దినాన చూస్తున్నాం. వారైతే సంతోషంతో ఉన్నారు. వారికైతే రేపు జరగబోతున్న దానిని వారికి తెలియదు. ఫరో మంచివాడు, మనల్ని వదిలిపెట్టేశాడు, ఆయన బంధకాల నుంచి మనం వచ్చేసాం అని వారు బయలుదేరిన స్థితిని మనం చూసినప్పుడు దేవుడే తెలుసు. దేవుని యొక్క మనస్సునేంటో మనకు తెలియదు, కానీ మన జీవితాల పట్ల, మన యొక్క క్రమం పట్ల, మన యొక్క భవిష్యత్తు పట్ల, మన యొక్క నీతియుక్తమైన జీవితం పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంటుందని ఆ ఇశ్రాయేలీలకు కూడా తెలియదు. ఆ ఇశ్రాయేలీలకు కూడా తెలియదు. ఆ ఇశ్రాయేలీలందరూ ఏ రీతిగా ఆ యొక్క ప్రదేశంలోనికి వారు వెళ్ళారంటే దేవుని యొక్క మనస్సు తెలియదు. వారైతే ప్రయాణం చేయడానికి యుద్ధ సన్నద్ధులై వచ్చేసారు. వారి సంతోషం ఏంటి? ఫరో బంధకం నుంచి వచ్చామని. అయితే దేవుని ఆలోచన ఏమిటంటే
ఒకసారి చదువుకుందాం. ఆ యెషయా భక్తుడు 55వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని మనకి దినాన తెలియజేస్తున్నాడు. 55:9 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా భక్తుడు 55:9 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. దేవుని మహాకృపని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి, అందరూ వినాలి, అందరూ వినాలి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, భూమి కంటే ఆకాశ మహాకాశములు ఎంతో ఎత్తుగా ఉంటాయి. మనకి అందము, మనకి తెలియదా ఎక్కడున్నాయో మూడవ ఆకాశము. అయితే ఆయన చెప్తాడు, నీ మార్గముల కంటే నా మార్గములు. మన మార్గాలు ఒకటాయి, ఆయన మార్గాలు ఒకటి. చాలా జాగ్రత్తగా వినాలి. మన మార్గాలు ఒకటి, ఆయన మార్గాలు ఒకటి. చాలా జాగ్రత్తగా వినాలి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మనం ఏదో ఆలోచించుకుంటాం, ఇదే మనకు తెలుసు, ఇదే మన జ్ఞానము, దీనికంటే ఏది లేదు. ఆ సర్కమ్స్టాన్సెస్ బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనం ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు తెలుసు వీళ్ళైతే ప్రయాణమై వచ్చిన వెంటనే మరలా ఫరో వారిపైకి యుద్ధానికి వస్తాడని దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి మన భవిష్యత్తు ఏమిటో తెలుసు, మన శ్రమలు ఏమిటో తెలుసు, మన కష్టములు ఏమిటో తెలుసు. అయితే మనం తెలియక మన సొంత జ్ఞానం చొప్పున మన కష్టాల్లో నుంచి ఒక ఆలోచన తీసుకొని మన యొక్క జీవితాన్ని గడుపుతాం. అందుకని ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల కంటే ఎత్తైనవి అంటున్నాడు. నా తలంపులు మీ తలంపుల కంటే ఎత్తైనవి. కాబట్టి మనం దేవుని ఆలోచన చెప్పడానికి పోవాలి. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుతురేమో. ఫరో వస్తాడని తెలుసు దేవుడికి, యుద్ధం చేస్తాడని తెలుసు దేవుడికి. అయితే ఇశ్రాయేలీయులకి మాత్రం తెలియదు, వదిలిపెట్టేశాడు, మనకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. కానీ దేవునికి తెలుసు ఫరో మరలా యుద్ధానికి వస్తాడని. మనందరికీ తెలుసుండే ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ కూడాను దేవాతి దేవుడు ఎందుకు మార్గాన్ని తప్పించాడంటే ఫరోకి బుద్ధి చెప్పడానికి, సాతానుడికి బుద్ధి చెప్పడానికి. విశ్వాసిపైకి సాతానుడి ధ్వజం ఎత్తినప్పుడు సాతానుని దేవుడు బంధించి విడుదల చేస్తాడని మీరెప్పుడు అనుకోవద్దు. దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి, మహాజ్ఞానముని బట్టి మనము ఆయన ఆత్మీయతలో బలపరచబడిన స్థితిని కలిగి ఉంటుండగా, దేవాతి దేవుని యొక్క మహాకృపను మనం కలిగి ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని గుర్తించుకోవాలి. ఆయన ఆలోచనలు వేరు. ఇశ్రాయేలీయుల ఆలోచన ఏంటి? వెళ్ళిపోతున్నాంలే మనం అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, వెళ్ళిపోతున్నాంలే అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటుంటే దేవుడు ఒక మార్గాన్ని, వేరొక మార్గాన్ని వారిపైకి తీసుకొని వచ్చాడు. నీకు కూడా ఏదైనా శ్రమ వచ్చిందంటే ఆ మార్గంలో నీకు జ్ఞానం ఉండకపోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ జ్ఞానము చొప్పున నీవు నడుస్తావేమో, అందులో శ్రమ ఉంటుందని దేవునికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క తలంపు చొప్పున, దేవుని మార్గంలో నడిచినప్పుడు నీకు శ్రమ ఉండదు. ఒకవేళ అది కష్టం అనుకుంటావేమో, కష్టము కాదు, అది దానిలో నీకు మేలుందని నీవు గ్రహించాలి. చూడండి, దేవుని యొక్క ఆలోచన, ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని మరలా తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోతారేమో, మరలా తిరిగి ఐగుప్తు దేవతలను ఆరాధించడానికి వెళ్తారేమో అని దేవుని యొక్క తలంపై ఉంటున్నది. కాబట్టి నీవు కూడా నీ విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు ఈ శ్రమలు, కష్టములు చూసి మరలా తిరిగి నీ యొక్క పాత జీవితంలోనికి వెళతావేమో అని దేవాతి దేవుడు, నా తలంపులు వేరు, నా మార్గములు వేరు, ఆ మార్గాలు మీరు వదలకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మార్గాలను మీరు వదిలేరంటే వారి వల్ల శాపానికి గురవుతారని ఆయన ఏం చేశాడంటే, మనకి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరచాడని మనం అనుకోవాలి. చూడండి, వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు 1,20,000 మంది రోస్ ఉన్నాయంట. ఎన్నున్నాయి? 1,20,000 మంది ఒక రోజు 3 అడుగుల గ్యాప్ లో ఉన్నారంట.
3 అడుగులు గ్యాప్, ఒకరికి ఒకరు మధ్య గ్యాప్ ఎంత ఉందంటే గజం ఉంది. ఇప్పుడు కూడా కరోనా కూడా ఒక గజం దూరం ఉండాలంటున్నారు. గజం దూరం ఉండాలంటున్నారు. వారు గజం దూరం అప్పుడే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 20 lakhs ఆఫ్ పీపుల్ ఉన్నారు. 50 నుంచి 68 మైళ్ళ దూరం నడుస్తున్నారంట. వారు అదే గ్యాప్ తో ఎన్ని మైళ్ళు నడుస్తున్నారంటే 50 మైళ్ళు 1200 feet ఆ పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సెక్షన్స్ ఉన్నాయంట. అంత గొప్ప సెగ్మెంటేషన్. అనగా ఇవాళ మనం అనుకున్నటువంటి ఆ గ్యాప్ ఎంతైతే ఉన్నదో ఆ దినాన ఇశ్రాయేలుకి దేవుడు నిర్దేశించాడని మనం గ్రహించాలి. వారు ఆ గ్యాప్ లో నుంచి ఎప్పుడు కూడా బయటకు రాలేదు. దేవాది దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని మహాకృపను మనము కలిగి ఉంటుండగా మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నామా, అపవాది యొక్క స్థితిలో నడుస్తున్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. వారు ఎలాగ నడిచారంటే చూడండి, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. మన జీవితాల్లో ఏకైనా కష్టం వచ్చిందంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే దేవుడి ఆలోచన వేరని మీరు గమనించండి. దేవుడు మన కొరకు ఒక మేలు ఇవ్వటానికి అని మీరు గమనించండి. మనం ఆయన నమ్ముకున్న బిడ్డలం, ఆయన యొక్క విశ్వాసతలో స్థిరపరచబడిన బిడ్డలం. మనకి ఏ మాత్రము కూడా హాని చేయడు దేవుడు. మనకి ఏ మాత్రం హాని, మేలు చేయటానికే అని మనం అనుకోవాలి. అందుకనే మనం తిరిగి వెళుతామేమోనని, రక్షించబడినటువంటి మనము మరలా తిరిగి వెళ్తామేమోనని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆత్మ సత్యము ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే. ప్రతి విశ్వాసి గమనించాలి, పరిశుద్ధాత్మలో పాలి భాగస్థులము మనము. పరిశుద్ధాత్మలో పాలి భాగస్థులము మనము వెలిగింపబడిన వారము. యేసయ్య రక్తముతో శుద్ధీకరించబడి పవిత్రపరచబడినటువంటి వారము మనము, వెలిగింపబడిన వారము. ఒకవేళ తిరిగి వెళ్ళిపోతామేనని దేవుడు గుర్తు చేస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు నీవు ఎప్పుడు కూడాను నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను ఏ మాత్రము కూడాను తగ్గించుకోకూడదు. నువ్వు దృఢముగా దేవుని కొరకు భద్రపరచబడిన వాడిగా ఉండాలని చెప్తున్నాను. చూడండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన వారు మనమందరము కూడాను తండ్రి అయిన దేవుడి పంపినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అద్భుతమైన ఆత్మతో నింపబడిన పరిశుద్ధాత్మను కలిగి ఉండి మన జీవితంలో గడుపుతున్నామని మీరు గ్రహించాలి. యు ఆర్ నాట్ ఎన్ హ్యూమన్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గాడ్ స్ట్రెంగ్త్. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నువ్వు గ్రహించాలి. నీవు వెలిగింపబడిన వాడవు, నీవు ఆ రీతిగా ఉండాలని. అందుకని దేవుడు అంటున్నాడు, వారు ఎలాంటి వాళ్ళంటే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచట అసాధ్యము. అది దేవుని బాధ. రక్షించబడి మరలా తిరిగి అవిశ్వాసంలోనికి వెళితే మరలా దేవుని సన్నిధికి రావటం అసాధ్యం అంటున్నాడు దేవుడు. స్పష్టంగా దేవుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు మనం గుర్తించుకోవాలి. ఆత్మదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్న మాటలో సత్యం ఏమిటంటే మరలా మనం వెనక్కి వెళ్తామేమో, ఈ యొక్క సమస్య నుంచి, విశ్వాసం నుంచి తప్పిపోతామేమోనని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన విశ్వాసాన్ని, మన భక్తిని, ఆత్మీయతను తగ్గించుకోవద్దు. దేవుడు శ్రమలలో నిన్ను కాచి కాపాడే దేవుడని నీకు ఒక అభయం ఇస్తున్నాడు. ఆయన మాటలను బట్టి నీకు ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి చూడండి,
మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అందుకని దేవుడు మనకి ఇలాంటి మార్గాలను చూపించినప్పుడు మనం ఏం కావాలంటే మనకు మనముగా దృఢపరచబడిన విశ్వాసంలో భక్తి తత్పరతో జీవించాలని నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా దేవుని ఆత్మీయతను కలిగి ఉన్నటువంటి మనము ఏ రీతిగా మనం ఆత్మీయతను సిద్ధపరచుకోవాలని తెలియజేస్తుండగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆత్మదేవుడు ఒక వ్యక్తిని గురించి మనతో చెప్తున్న మాటని ఒకసారి గుర్తుంచుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనము, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిపోయెను. స్థిరమైన బుద్ధి కావాలి, స్థిరమైన విశ్వాసం కావాలి మనకి. భయపడదు. దేవుడు నీకు నాకు ఒక వ్యక్తిని మన ముందు పెడుతున్నాడు. ఆ వ్యక్తి రాజు మోసెస్. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను స్థిరమైన విశ్వాసంతో ఆయన కొరకు పనిచేసిన వాడను, నేను ఆయన కొరకు అదృశ్యమైన దేవుని నేను ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పినటువంటి మాటను మనం గుర్తించుకుంటున్నాం. ఏమీ లెక్క చేయలేదు, లోకముని లెక్క చేయలేదు, రాజ్యాధికారాలను లెక్క చేయలేదు, రాజుగా ఉండడానికి లెక్క చేయలేదు, ఆయన శ్రమలు పడటానికి ఏ మాత్రము కూడా భయపడలేదు. ఆయన కష్టములను లెక్క చేయక ప్రయాణం చేసిన వాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు వారికి దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుంచి త్రాగిరిని, ఆ బండ క్రీస్తే. వారి ప్రయాణం అంతా కూడా దేవాతి దేవుని యొక్క క్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి పానీయాన్ని తాగినటువంటి వారు. వారికి దేవుడు యోగ్యతను అనుగ్రహించి వారి దేవాతి దేవునికి ఇష్టలుగా చేసుకోవటానికి ఆయన చేసిన క్రియను బట్టి మరలా తిరిగిపోతారేమోనని ఆయన భయపడి దారి మార్గాన్ని మార్చినట్లుగా మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవాతి దేవుడు యెషయాలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 42వ అధ్యాయము 18వ వచనమును మనం చదువుకున్నప్పుడు ఆయన ఒక సత్యాన్ని మన జీవితాలకి ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. చెవిటి వారులారా వినుడి, గ్రుడ్డి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. 2 మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యాన్ని గురించి, విశ్వాసుల గురించి. ఆయన వాక్యాన్ని విన్నటువంటి వారు, వాక్యంలో భద్రపరచబడినటువంటి వారు, వారిని ఏమంటున్నాడంటే దేవుడు చెవిటి వారులారా అంటున్నాడు. అనగా వాక్యం వినలేదనమాట, దేవుని యందు భయభక్తులు లేవనమాట, దేవుని యందు విశ్వాసం లేదనమాట, వారికి వారిగా వారి ఆలోచన చెప్పులు తిరుగుతున్నారు అనమాట. అంటున్నాడు మరలా, నా సేవకుడు గుడ్డి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. ఒకవేళ అంధత్వంలోకి వెళ్ళిపోతే ఆలోచించండి, ఆలోచించండి. దేవుని యొక్క మార్గాలు వేరు, ఆ మార్గాల్లో నువ్వు నడవాలి అని దేవాతి దేవుడు తెలియజేసిన స్థితిని మనం చూసినప్పుడు, వాళ్ళు ప్రయాణమైన స్థితిని మనం ఒకసారి చూసినప్పుడు యుద్ధ సన్నద్ధులై వారు ప్రయాణానికి వచ్చారని 18వ వచనం చదువుకుంటున్నాం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారేగు ఎర్ర సముద్రం అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చాలా జాగ్రత్తగా వినాలి. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. యుద్ధానికి సిద్ధపడినటువంటి ఒక సైనికుడి వలె వారు ప్రయాణమయ్యారని వాక్యము సెలవిస్తున్నది. నీ ప్రయాణంలో నీవు ఏ విధమైనటువంటి యుద్ధానికి సిద్ధపడినటువంటి ఒక సైనికుడిలాగా ఉన్నామని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అటువైపు అపవాది ఫరో అనే అపవాది వారిపై ధ్వజమెత్తుతున్నాడు. ఇప్పుడు నీవైతే నీ వెనుక ఈ అపవాది నీపై ధ్వజమెత్తుతున్నాడు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ ది
ఫ్లెష్లీ యాక్టివిటీస్, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలని నువ్వు ధరించి దేవుని కొరకు భద్రపరిచేవాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు పరిపూర్ణ కాంక్వెస్ట్ ఫ్లెష్లీ లస్ట్, కాంక్వెస్ట్ ఫ్లెష్లీ లస్ట్, ఈ శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉన్నాయి చూశారు, వాటిని జయించాలి నీవు. వారేమో యుద్ధం చేసి ఈ లోకరీతిగా ఉన్నటువంటి రాజులను జయించడానికి యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు, దేవుని మార్గంలో నడిచారు. మనము దేవుని మార్గంలో నడుస్తున్న వారము అపవాదిని ఎదిరించడానికి నీవు యుద్ధ సన్నద్ధుడివై ఏ రీతిగా ఉన్నావు? మన యుద్ధం ఎవరిపైన ఉండాలి? ఫ్లెష్లీ లస్ట్, ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి లస్ట్పై ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే. దేవునికి మనస్సులో చోటి ఇవ్వని వారు. ఆ పై వచనము చూడండి, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. దేవుడు వారికి భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. కాబట్టి మన యొక్క క్రియలు ఎలా ఉండాలి? ఆత్మీయతలో బలపరచబడిన వారు ఆయన మనస్సుకు తగినట్టుగా ఉండాలి. దేవునికి చోటిచ్చే వారిగా ఉండాలి. మన జీవితాల్ని వారికి అంటున్నాడు, వాళ్ళు వైరమని వాటితో నిండుకొని కలహము, కపటము, ఈర్ష్య, లోభము ఇవన్నీ కూడా వారిలోనికి వచ్చేస్తాయి. నీవు దేవునికి దూరస్తుడు అయితే ఈ యొక్క శారీరక సంబంధమైన క్రియలన్నీ నీ యొక్క శరీరంలోనికి వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అపవిత్రత. అందులో ఒకటి అపవిత్రత, పవిత్రతను కోల్పోవటము. పవిత్రతను కోల్పోవటము. నీ పవిత్రతను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? అది శరీర కార్యములకు సంబంధించిన క్రియ. అది శరీర కార్యములకు సంబంధించిన క్రియ. ఆ రీతిగా నీవు ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా బలపరుచుకుంటున్నాం? మన శరీర కార్యాలని ఈ యొక్క అపవిత్రతలోనికి తీసుకొని వెళ్తున్నాడేమో, అపవాదిని జయించడానికి నువ్వు యుద్ధ సన్నద్ధుడు అయి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా 1 కొరింథీ 6:7లో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనము, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇందులో దోచుకొని వారు దేవుని మేళ్లను పొంది దేవుని యొక్క సమయాన్ని దోచుకునేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కారణం ఏంటంటే నీవు ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే దేవుడు చూడండి 11వ వచనం, మీలో కొందరు అట్టి వారి ఇంటిని కాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధాత్మతో శుద్ధీకరించి పవిత్రపరచబడిన వాడు నీవు నేను. అంత గొప్ప యోగ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. అంత గొప్ప యోగ్యతను నీకు ఇస్తే
నీవు ఇంకా దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క ఆత్మీయతను, దేవుని యొక్క పవిత్రతను దోచుకుంటున్నావేమో దేవాతి దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి నీవు యుద్ధానికి సంసిద్ధమై ఉండాలని, నీ యొక్క ఆలోచనలను బట్టి దేవునికి దూరస్తుడవద్దు. బహుశా దేవుడు అనుకున్నాడు బహుశా వీళ్ళు తప్పిపోతారేమోనని. నువ్వు కూడా అంతే, బహుశా ఏదో నాకు జరుగుతుందేమో, despite of all these things, change of mind will be happening and you will be going back అని దేవాతి దేవుడు బ్లాక్ సైడ్ అవుతున్నావేమోనని దేవాతి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. డోంట్ బికమ్ లైక్ దట్. దేవుడు ఆలోచనలు వేరు. దేవుడు నీకు మేలు కలుగ చేయడానికి ఆత్మీయతలో నిన్ను బలపరుస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క 18వ వచనంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుండి వచ్చిరి. వారిని వేరే మార్గమును దేవుడు నడిపించాడు కదా. కారణం ఏంటంటారు? దేవుడికి వారి ఎడల ప్రేమ. దేవునికి వారి ఎడల ప్రేమ. దేవుడికి వారి ఎడల ఎంతో ఇష్టమైనటువంటి స్థితి. అందుకని దానిని ఏమంటారంటే కృప అంటారు. నెహెమ్యా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నప్పుడు 9:19 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. నెహెమ్యా 9:19 వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ఇప్పుడు మనకి బహు విస్తారమైన కృపలో ఉన్నాం. నీకేమి ఆపద లేదు. నీ చుట్టూ ఏ మాత్రము కూడా అపవాది నీ మీద ధ్వజమెత్తాడు. ఆయన ఎలా చేశాడంటే విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. తప్పులు చేశారు వాళ్ళు, అయినా విసర్జింపలేదు నా దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయనను అపారమైన కృప చేత త్రోసివేయలేదు. నీ యొక్క ఆత్మీయతలను చూచి ఆయన చేయట్లేదు. ఆయన దయా కనికరము చొప్పున చేస్తున్నాడు. మార్గము కొన్ని వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగు చుచ్చుటకు అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళక నిలిచెను. ఇప్పుడు నీకు నాకు జరుగుతుంది కూడా అదే. మనం ఏదో మూతులు గుడ్లు కట్టుకుంటున్నాం అనుకుంటున్నారేమో. లేదు లేదు, మనం ఏదో మార్గంలో ఆ యొక్క శానిటైజర్ పెట్టి తుడుచుకుంటున్నాం అంటాం. లేదు, ఆయన కృప విస్తారముగా మన మీద ఉంది. రక్షించబడిన వారి మీద ఆయన కృపలోనే మనము జీవిస్తున్నామని మీరు అందరూ గ్రహించాలి. అటు ఆయన చెబుతున్నాడు చూడు, వారికి ఏ రీతిగా చేశాట? పగలు రాత్రి అగ్నిస్తంభము మేఘస్తంభం వారిపై ఉందట. 40 years అండి తండ్రి అయిన దేవుడు మేఘాలని వాళ్ళకి రాత్రి జామున అగ్నిని ఉంచాడు, వెలుగునిచ్చాడు. ఒక్క నిమిషం కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇంకా అది కాకుండా వారికి మన్నాను కురిపించాడు. వదలలేదు నీ దేవుడు. అంత గొప్ప దేవుడు అండి నీ దేవుడు. అదే దేవుడు నిన్ను ఆరాధిస్తున్నావు. ఆ దేవుడు నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. నీకు ఒక మార్గాన్ని చూపించాడు. నీవు ఆ మార్గంలో నడవాలని దేవాతి దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన 20వ వచనాల్లో అద్భుతమైన సత్యాన్ని నీకు నాకు తెలియదు. వారికి బోధించుటకు ఈ ఉపకారాత్మను దయచేసితివి. ఇవాళ ఈ బోధ జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉపకారాత్మ అంటారు దీన్ని. ఉపకారాత్మ వారానికి 10 మెసేజ్లు త్రియేక దేవుని మందిర సభ్యులకు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రతినిత్యము పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఉపకారాత్మ అంటారు దాన్ని. ఆ ఉపకారాత్మ ద్వారా దేవాతి దేవుడు నీకు నాకు ఆశీర్వాదాలు దయచేస్తున్నాడు. ఒకవేళ వాటిని మనం పోగొట్టుకుంటున్నామేమో. వాక్యంలో భద్రపరచండి, బలపరచండి. వారిని ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి. మన్నాను మార్చలేదు, ఉదకాన్ని ఇచ్చాడని
ఆ యొక్క నెహమ్యా భక్తుడు ఉపకారాత్మను గురించి ఇది నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రసన్నతను గురించి మాట్లాడుతూ ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హెబ్రీ 13:5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందిండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. ఇంకా భయం ఎందుకండి? ఆయన అంత అభయం ఇస్తే, అంత వాగ్దానం ఇస్తే, ఆయన ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడు. ఆయనే కదా నీకు వాగ్దానం ఇచ్చింది. నిన్ను విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు. ఆయనను నువ్వు ఎందుకు విడుస్తావు? ఆయనను విడవద్దు అంటున్నాడు. మరలా చూడండి, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను, ఏ మాత్రమును ఎన్నడను ఎడబాయను. ఆయన నీ కోసం ఆ విధంగా నీతో మాట్లాడుతుంటే, నేను ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఎవడేమి చేయలేడు నీకు. నరమాత్రుడు నీకేమి చేయలేడు. దేవుని మహాకృపను చూడండి. దేవాది దేవుని ఆత్మతో నింపబడిన వాక్యము నీతో బోధిస్తుండగా నీవు ధైర్యంతో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులైండి, ఇప్పుడు వారు అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నారు. అవిధేయ స్థితి నుంచి మూసివేసి బంధించి ఆయనను కరుణలో నేను కరుణ స్థితిని నీకు ఇచ్చాడని నువ్వు గమనించాలి. Don't be having this sort of things, fear, panic. All these things should be ruled out. It should be shut out from the minds of the believers. దేవాతి దేవుడు నీతో ఆ రీతిగా మాట్లాడుతుండగా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నీవు ఏ రీతిగా యుద్ధ సన్నద్ధుడివై దేవుని కొరకు పనిచేస్తున్నావని 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2 కొరింథీ 10:3లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నీవెలాగుంటున్నావు? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. నీవు శరీర ప్రకారం యుద్ధం చేస్తున్నావేమో, ఈ లోక జ్ఞానము చొప్పున నువ్వు యుద్ధము చేస్తున్నావేమో. ఇట్ ఈస్ నో వే డిఫీట్ ది సేటన్. నువ్వు ఆత్మతో నింపబడిన వాడవు, ఆత్మ జ్ఞానముతో నువ్వు యుద్ధము చేయాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను మన ద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు ఎప్పుడైతే దేవునితో బలపరచబడి ఉంటావో ఈ యుద్ధోపకరణములు అద్భుతమైన శక్తివంతమైనటువంటి దుర్గములను కూడా పడవేస్తాయి. సాతానుడికి ఏ మాత్రము జయము లేదని, అపవాదికి జయము లేదని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మేము విపత్కరములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మన చెరపట్టాలి. ప్రతి దేవుని జ్ఞానముతో నడవడానికి మన జీవితాలను భద్రపరచుకోవాలి. ఇట్లాంటివే మన ఇశ్రాయేలీయులకు అనేక మార్లు జరిగినాయి. అయినా దే హావ్ నెవర్ సీన్ ద వరల్డ్. లోకమును వాళ్ళు చూడలేదు.
లోకము వైపు చూడలేదు, వారు దేవునిపై దృష్టి ఉంచి వారు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. నీవు కూడా అలాగనే నడవాలని దేవుడు మాట్లాడి శరీర సంబంధంపై యుద్ధము చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 1:18 మరి యొక్క సత్యాన్ని స్పిరిచువల్ వార్ అనే వారి విషయంలో ఉన్న సత్యాలను చదువుకుంటున్నాం. 1 తిమోతి 1:18 మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్న నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను అప్పగించుచున్నాను. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడివై, ఇవి లేకపోతే నీ మనస్సాక్షి బలహీనమవ్వకూడదు, నీ విశ్వాసము బలహీనమవ్వకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఇచ్చబడినటువంటి వాక్య ప్రకారం నువ్వు జీవించు, ఈ మంచి పోరాడవలని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు పోరాడుతున్నావు, దేవుని యొక్క క్రియలను నువ్వు ఎప్పుడు కూడాను వదిలిపెట్టవద్దు. ఆయన చెప్పినటువంటి కృపను నువ్వు వదిలిపెట్టవద్దు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 1వ వచనంలో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగేచ్ఛలు అంటే ధనము అదే కాదు, సంతోషము, సుఖము, లగ్జరీ అంటారే, లగ్జరీ. ఆ లగ్జరీ కోసము నీకున్నటువంటి ఈ శ్రమను దానిలోనికి నువ్వు మరచుకొని నువ్వు బాధపడుతున్నావు అనుకుంటా, నువ్వు వదిలేస్తాయి. ఆ రీతిగా ఉండద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎగనెస్ట్ సోల్ 1 పీటరు 1 పేతురు 2:11 నీ యొక్క ఆత్మకు విరోధముగా నువ్వేమైనా చేస్తున్నావేమోనని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, శరీరాశలను మనం విసర్జించాలి, శరీరాశలను విసర్జించాలి. ఇప్పుడు ఆత్మతో పోరాడమని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. మీరే గమనించండి, ఆత్మ శరీరం అనేది పోరాటం జరుగుతుంది. మనము యాత్రికులమని గుర్తు చేస్తున్నాడు, మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలని గుర్తు చేస్తున్నాడు. నువ్వు వెళ్లే విధానము నీ యొక్క ఆత్మీయతో బలపరచబడి వెళ్ళాలి, కానీ లోకరీతిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మతో దేవునితో నువ్వు బంధించబడి నీ యొక్క క్రియలను జరిపించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తద్రీతిగా నీ యొక్క యుద్ధోపకరణములు ఎలాగున్నాయని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫిషియన్స్ లో మనం దేవుడు చెప్తున్నటువంటి మాటని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న మాటను మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 11వ వచనము, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరిని ఎదిరించడానికి? మీ అపవాది తంత్రములను అపవాది తంత్రాలు ఇవి. ఇది అపవాది తంత్రము. ఈ అపవాది తంత్రాన్ని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచాలని ధరించుకోబట్టినాడు. బయలుగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. మనం పోరాటం అపవాది అని మీరు గుర్తించుకోండి. అపవాదితో పోరాడుతున్నామని మీరు గుర్తించుకోండి. అపవాదితో పోరాడుతున్నామని గుర్తించుకోండి. రోగంతో కాదు, అపవాదితో పోరాడుతున్నాం. అందుకని నువ్వు దేవుడిచ్చు సర్వాంగ కవచాలను ధరించుకో. దేవుడు ఆత్మతో కూడిన స్థితిని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటూ ఏ రీతిగా కింద
మనం ఎప్పుడు దేవుడి సర్వాంగ కంచెం ధరించుకొని నడుమునకు సత్యమును కట్టి ఇవన్నీ ఇంటికి మనం చదువుకోండి. మీరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఆ వాక్యాన్ని చదువుకోండి. అదే రీతిగా దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్గములు వేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 19వ వచనము నిర్గమాకాండ 13వ అధ్యాయంలో, మరియు మోషే యేసు ప్రముఖులను తీసుకుని వచ్చెను, అతడు దేవుడి నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండేను. వీళ్ళందరూ కూడా ప్రయాణం అవుతున్నారు. మోషే భక్తుడు పితడు అయినటువంటి యేషోబు ఎముకల కోసం వెతుకుతున్నాడు అనగా నిత్య జీవము కోసం వెతుకుతున్నాడు. నిత్య జీవముకి వెళ్ళటానికి, యేషోబు ఎముకలను కనానికి తీసుకెళ్ళటానికి ఆయన ఆతృత పడుతున్న స్థితిని మనం చూడాలి. నీవు ఎలాగా దేవుని కొరకు దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి జీవిస్తున్నావని దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీవు నిత్య జీవానికి, ర్యాప్చర్కి సిద్ధపడుతున్నావా? రెండవ రాకడికి సిద్ధపడుతున్నావా? మోసెస్ మనకు తెలియచేస్తున్నాడు. వారైతే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. నీవు ఎలాగూ ఆయన రాకడికి ఎదురు చూస్తున్నావు. ఆయన రాకడలో ఆయన మనకు అనుగ్రహించినట్టు 1000 ఏళ్ల పాలనలో, ఆ పాలనలో నీవు జీవించడానికి నీవు సిద్ధపడి ఉన్నావా అని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుండును. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అది మోసెస్ మనకు గుర్తు చేస్తున్నాడు. మోసెస్ మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు తప్పిపోతావేమో, నేను యేషోబుని కనానికి తీసుకెళ్ళటానికి ఎముకలను దేవుడు దర్శనం ఇచ్చాడు. నీవు దేవునితో నివసించడానికి సిద్ధపడ్డావా అని దేవుడు అడుగుతున్నాడు. నీ సిద్ధపాటు ఎలాగున్నది? ఈ చిన్న చిన్న శ్రమలకే నువ్వు బలహీనుడు అవుతున్నావా? దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? కొన్ని దినములకు ముందు యెరూషలేము దేవాలయమునకు ఎక్కడెక్కడున్న ఇశ్రాయేలీలందరూ కష్టమనక యెరూషలేము దేవాలయములో వారం రోజులు గుడారములు వేసుకొని దేవాలయములో ఆరాధన చేసిన స్థితిని మనం గుర్తించుకుందాం. గట్ట కాలమే మనకి. గట్టే దేవుని సన్నిధిలో ఉండటానికి, ఆయన సన్నిధిలో, పరిశుద్ధాత్మని సన్నిధిలో నివసించడానికి మనం భయపడుతున్నాం. ఆ రీతిగా మనం ఉండకూడదని, ఏమవుతుందో ఏమోనని మన జీవితాలను గడుపుతున్నాం. ఆ రీతిగా ఉండకూడదని ప్రసంగి భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రసంగి 2:12లో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుని యొక్క స్థితిని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. 2:12వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయును అనుకొని నేను జ్ఞానమును, వెరితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. రేపు జరగబోయే స్థితులు ఏమవుతుందో ఏమోనని నువ్వు భయపడుతున్నావేమో. నీకేమి కాదు. ఒకటి మాత్రం అనుకోనని గడియలో ఆయన రాబోతున్నాడు. అనుకోనని గడిలో అని రాబోతున్నాడు. ఆయన రాకడికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన రాకడికి నువ్వు సిద్ధముగా ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, యెషయా భక్తుడు 63వ అధ్యాయము 8వ వచనములో తెలియజేసిన మాటని తద్రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 63:8 వారు నా జనులనియు అబద్ధమాడలేరు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఏమంటున్నాడు? నీకు ఏం అభయం ఇస్తున్నాడు దేవుడు ఈవేళ? ఏం అభయం ఇస్తున్నాడు దేవుడు ఆయన ఇవాళ? 8వ వచనము, వారు నా జనులనియు అబద్ధమాడలాడనేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. అబద్ధమాడలేరని మనల గురించి దేవుడు అనుకుంటున్నాడట. ఆయన నీకు రక్షకుడయ్యాట. కాబట్టి ఆయన అనుకోని సమయంలో
రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనటానికి సిద్ధముగా ఉండాలి. ఆయన రాకడ కొరకు నీవు సిద్ధముగా ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఎలాగొస్తాడంటున్నాడు? దొంగవలే వస్తాడనే మాటనే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నది. అనగా అనుకోని సమయంలో చూడండి, మార్కు సువార్తలో ఉన్న సత్యాన్ని మనం చదువుకుంటున్నాం. మార్కు సువార్తలో ఆత్మదేవుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతమైన దేవుని మహాకృపను మనం చూస్తుండగా 13వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 13వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. తండ్రి అయిన దేవునికి తప్పితే యేసయ్యకు కూడా తెలియదట ఆ రాకడ. ఆయన అంటున్నాడు అక్కడ, మనకి ఎవరికి తెలియదు. జాగ్రత్త పడుడి, మెళకువగా ఉండుడి. రెండవ మాట ఏమంటున్నాడంటే ప్రార్థన చేయుడి. 3 మాటలు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండుడి, మెళకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి అని దేవుడు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో నీకు నాకు తెలియదు. దేవుని యొక్క రాకడ కొరకు నీవు ఎదురు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా, ఆత్మదేవుని యొక్క మహాకృపను కలిగి ఉన్న మనము మన జీవితాలను ఏ రీతిగా గడుపుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. తద్రీతిగా మనల్ని మనం బలపరుచుకొని మన జీవితాలను యుద్ధ సన్నద్ధులై ఈ శరీర సంబంధమైనటువంటి ఈ శ్రమల నుంచి అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచములను మనం ధరించుకోవాలి. ఆ రీతిగా మన నీతిని బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీకు నాకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుందాం. స్తోత్రాలు చేతులెత్తే నాకు తెలుస్తుంది. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. ప్రలోభపడ్డ వాళ్ళు ఎవరైనా చివరి ప్రార్థన చేయండి. ప్రలోభపడ్డ వాళ్ళు ఎవరైనా పరిశుద్ధాత్మ శక్తితో దేవునికి ఆత్మతో నింపబడిన స్థితిని మనం ప్రార్థనలో కొనసాగుదాం. ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసాద్ ప్రార్థన చేయి. ఓకే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఇప్పటి వరకు ఒక్కొక్కరితో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నీ చిత్తానుసారంగా ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో నా తండ్రి ఒక్కొక్కరిని జతపరిచినందుకే నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ప్రభా ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారి విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా తండ్రి ఎదుర్కొనడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచినందుకే నీకు వందనాలు. నీ పునరుద్ధానపు శక్తి చేత ఒక్కొక్కరిని మీరు నింపుతున్నందుకే నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎవరెవరైతే ప్రభా ఈ కాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారో వారిని వారి కుటుంబాలని ప్రభా సంఘానికి ఆశీర్వాదకరంగాను నీ నామానికి మహిమకరంగాను నీ రాకడికి సిద్ధపడగలిగిన ఆ కృపని శక్తిని ఒక్కొక్కరికి మీరు దయచేయమని పెడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు మరి దేవా మరి నీవు మాటల్ని ప్రభా విత్తన నీ దాసుని ప్రభా మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు ప్రభా. సంఘ దాపరిని పాశం గారిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా తండ్రి సంఘ పరిచర్య ఆగకుండా మీరు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి గొప్ప దేవుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్న దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. నీ మాటలు వినడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని ప్రభా మీరు ఆశీర్వదించినందుకు వందనాలు, పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎవరెవరు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా ఈ కరోనా లాక్డౌన్ టైంలో నా తండ్రి మీరు వారిని మీరు గమనించి మీరు వారి విశ్వాసం కొద్దీ వాళ్ళని ఆశీర్దిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము తొట్టిల్లిపోయే పరిస్థితిలో ఉన్నామేమో ప్రభా, మేము ఆధారపడే స్థితిలో ఉన్నామేమో దేవా, మమ్మల్ని కనికరించి ధైర్యపరుస్తున్నందుకు నీ మాటల ద్వారా ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు స్వామి.
జీవాధిపతి, మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా నీ ఆత్మలో మేము ఎదగడానికి మా అందరికి మీరు కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు దయచేయండి, వారి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, శోధన నుండి కీడు నుండి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములు జరిగించిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి సర్వ మానవాళికి శాంతిని, సమాధానమును అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి రేపు పునరుత్థాన ఆరాధనను ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆయనే మహిమ పరచబడుగాక. Amen. Amen. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Atmadeva. Stotram. Stotram. Stotram.